మనకి మన రాష్ట్రంలో రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలకమైన పని జరిగిందన్న సంగతి మనకు తెలియదు. దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మన రాష్ట్రానికి వచ్చారు, మన విశాఖకు వచ్చారు, అగ్నికి ఆజ్యం పోసేటటువంటి ఒక ఆయుధాన్ని ఇనాగరేట్ చేశారని మనకెవరికి తెలియదు. ఎందుకంటే మనకి ఎవరు బట్టలు ఎప్ప తీసుకున్నారు, ఎవరు బట్టలు వేసుకుంటున్నారు, ఎవరు సెక్స్ ఏంటి, క్రైమ్ ఏంటి, ఇదే ఉంటుంది. కాబట్టి మన రూట్లోకి ఆ రూట్లోనే మన మీడియా కూడా మనం ఎంటర్టైన్ చేస్తుంది. కాబట్టి దేశము, భక్తి, ధర్మము ఇట్లాంటిది అసలు చర్చ రాకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు విషయం ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్ని, అంటే అగ్ని 5 లాంటిది ఇక్కడి నుంచి పెట్టి కొడితే 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది బీజింగ్ని 400 సెకండ్లో కొట్టేయగలిగినటువంటి శక్తి ఇప్పుడు భారత్ సొంతం. 1.5 టన్నుల వార్ హెడ్ సునాయాసంగా మోసుకుపోయే వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. అలాంటిది ఒకేసారి 12 పట్టుకెళ్ళి టార్పెడోలు కూడా 6 తీసుకెళ్ళగలిగినటువంటిదే ప్రస్తుతం అరిహంత్కి తోడైనటువంటి అరిగాత్. అరిహంత్ అనేటువంటిది ఇంతకుముందు ఉంటే ఇప్పుడు అరిగాత్ అనేటటువంటిది తాజాగా మన సరికొత్తదైనటువంటి నేవీకి అద్భుతమైనటువంటి అంశం. ఈ అరిగాత్ అనేది సముద్రం మీద కంటే లోపల ఇంకా స్పీడ్గా వెళ్ళగలదు. గంటకి 44 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతుంది. దీని లోపల పంచేంద్రియ అనే ప్రోగ్రామింగ్ వ్యవస్థ సమస్త సమాచారాన్ని పట్టేస్తుంటుంది. అక్కడి నుంచే శత్రువుల పనిపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. శత్రువు సైనిక స్థావరాలు, న్యూక్లియర్ ప్లాంట్లు, వాళ్ళ రాడార్లు కూడా దీని పరిధిలో ఉంటాయి. ఇది ఇప్పుడు కీలకమైనటువంటిది. ఈ అరిగాత్ని S3 అంటారు. S4 కూడా రెడీ అవుతుంది. అగ్నికి వాయువు ఎప్పుడో తోడైంది, ఇప్పుడు సముద్రుడు కూడా తోడవుతున్నటువంటి నేపథ్యంలో, అంటే అగ్ని లాంటిది మనమే కనుక్కున్నటువంటి నేపథ్యంలో DRDO ఇప్పుడు ఇదంతా కూడా సరికొత్తదైనటువంటి అంశం. దాంతో ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో ఓ బ్రహ్మాండమైన అస్త్రం వచ్చి చేరినట్టయింది.